వెల్కమ్ టు కీటాక్స్. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన తర్వాత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని కొందరు డిమాండ్ చేయడం చూస్తూ ఉన్నాం. ఇంకొందరైతే ఘటనా స్థలానికి రామ్మోహన్ నాయుడు వెళ్ళి రీల్స్ చేశారని పబ్లిసైజ్ చేసుకున్నారు అని ఇండియా మొత్తం ఈ చర్చ జరిగిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఇంతకు మించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. అసలు రామ్మోహన్ నాయుడు మినిస్ట్రీ అవసరమా? దేశ ప్రయోజనాలు బట్టి చూసినా, ఏపీ భవిష్యత్తు ఫైనాన్షియల్ కోణంలో చూసినా కూడా ఈ ప్రశ్నకి చాలా ప్రయారిటీ ఉంది. అసలు రామ్మోహన్ నాయుడు మినిస్ట్రీ అవసరమా అనే క్వశ్చన్ ఎందుకు వచ్చిందో మనం ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. టీడీపీ మళ్ళీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేంద్ర క్యాబినెట్లో 2 బెర్తులు తీసుకుంది. ఒకటి క్యాబినెట్ బెర్త్ అయితే రెండోది సహాయ శాఖ. అయితే ఈ పంపకాల్లో ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకోవటం మీద ముందు నుంచి చాలా మందికి సందేహాలు, క్వశ్చన్ మార్క్స్ ఉండనే ఉన్నాయి. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు ఇస్తూ ఉంటే, కేంద్రంలో భాగస్వామి అయితే, రాష్ట్రానికి లాభం కలిగించే శాఖలు కనుక తీసుకుని ఉంటే వెన్నుదన్నుగా ఉండేది, ఒక జస్టిఫికేషన్ ఉండేది కదా అని చాలా మంది అంటూ ఉన్నారు. అలా కాకుండా ఏవియేషన్ లాంటి మినిస్ట్రీ తీసుకోవటం వల్ల అసలు అందులో శాంక్టిటీ ఏముంది అనేది చాలా మంది క్వశ్చన్. టీడీపీకి అడిగే శక్తి సరిపోలేదో, లేదంటే గనక కేంద్రము బీజేపీ ఇచ్చింది తీసుకుని నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉందో తెలియదు, కానీ ఏవియేషన్ మినిస్ట్రీ టీడీపీ తీసుకుంది. దేశంలో ప్రభుత్వం విమానయాన రంగంలో లేనప్పుడు, విమానాలు నడపనప్పుడు, మెజారిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అన్నీ ప్రైవేటైజ్డ్ అయిపోయినప్పుడు ఏవియేషన్ మినిస్ట్రీ రిలవెన్స్ ఏముంది, అసలు విమానయాన శాఖ ఎందుకు ఉండాలి అని చాలా మంది క్వశ్చన్ చేయడం మనం వింటూ ఉన్నాం. Why do we need a separate ministry for civil aviation? మహువా మొయిత్రా మాట్లాడిన మాటలు చూశారు కదా. ఈ డిమాండ్లు, ఇలాంటి చర్చ ఇప్పుడు కాదు, 3-4 ఏళ్లుగా జరుగుతూ ఉండగా 2024లో టీడీపీ ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకుంది. దేశానికి లాభం కూడా లేదు ఏవియేషన్ మినిస్ట్రీతో అని చెప్తూ ఉంటే, ఏపీకి మాత్రం ఇప్పుడు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అనేది చాలా మంది ఆలోచనాపరుల ఆవేదన. ఎందుకు అంటే, పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంటుంది, పలుపుతాడుందని గేదెని కొన్నారు అని. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే తయారైంది. మన దగ్గర ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది కదా అని 35 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ కడతాము, అంతర్జాతీయ స్టాండర్డ్తో ఎయిర్పోర్ట్ లేకపోతే అమరావతి ప్రతిష్టకి భంగం అని చంద్రబాబు ప్లాన్ చేస్తూ ఉండటం చాలా మందిలో విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ 35 కిలోమీటర్ల దూరంలో ఉండగా మరో ఎయిర్పోర్ట్ ఎలా కడతారు, అసలు అవసరం ఏంటి అని కొందరు మాట్లాడుతూ ఉంటే, ఏవియేషన్ నిబంధనలు బట్టి చూసినా కూడా చంద్రబాబు ప్రపోజల్ అనేది అసంబద్ధంగా అనిపిస్తుంది. ఒక స్టాండర్డైజ్డ్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల పరిధిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టకూడదు అని ఏవియేషన్ నిబంధనలు చెప్తూ ఉన్నాయి. ఏవియేషన్ మినిస్టర్ మనవాడే కాబట్టి ఆ నిబంధనలు కూడా సవరించి కేంద్రంతో ఒత్తిడి తెచ్చి ఇప్పుడు చంద్రబాబు అమరావతిలో ఎయిర్పోర్ట్ కడతారు అనుకోవాలి. అదే జరిగితే గనక 2 పరిణామాలు ఉండొచ్చు. ఆ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎంత సమయం పడుతుందో తెలియకపోగా, ఆ ఎయిర్పోర్ట్ని ఎంకరేజ్ చేయడం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ని ఖచ్చితంగా డిస్కరేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే గనక విజయవాడ డెవలప్మెంట్, సరౌండింగ్స్ మీద ఆ ప్రభావం పడి బెజవాడ పెద్ద పల్లెటూరుగా మిగిలిపోతుంది అని చాలా మంది ఆవేదన పడుతూ ఉన్నారు. ఇప్పటికే అమరావతి మీదే ఫోకస్ పెట్టడం వల్ల గుంటూరు, విజయవాడ ఆర్థికంగా, అభివృద్ధి పరంగా నష్టపోతున్నాయి అని చాలా మందిలో ఆవేదన ఉన్నమాట వాస్తవం. వీటన్నిటిని బట్టి చూస్తే అమరావతిలో మరో 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మనకి నచ్చినట్టుగా కట్టుకోవడానికి మాత్రమే మన ఏవియేషన్ మినిస్ట్రీ ఉపయోగపడుతోంది. అలా కట్టడం వల్ల రాష్ట్రం మీద ఆర్థికంగా భారం పడటం తప్ప మరో ప్రయోజనం లేదు అనే కన్క్లూజన్కి రావాల్సిన పరిస్థితి కళ్ళ ముందు కనపడుతోంది. ఏమంటారు? అసలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, ఏవియేషన్ మినిస్ట్రీ ఎగ్జిస్టెన్స్ మీద క్వశ్చన్స్ ఉన్నప్పుడు, ఆ మినిస్ట్రీ తీసుకోవడము, మినిస్ట్రీ ఉందని మరో ఎయిర్పోర్ట్ కట్టాలనే ప్రతిపాదనలు చూస్తే ఏపీ ఏం అర్థం చేసుకోవాలి? దిస్ ఈజ్ కీటాక్స్.